హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు వీడియోలో ఒక అప్డేట్ వచ్చిందండి. అది కూడా ఏపీ ప్రజలకు సంబంధించిన అప్డేటు. ఏపీ ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు అయితే చోటు చేస్తున్నాయి. ఇక నుంచి ముందుగానే నగదు జమ చేస్తారంట. సో ఈ స్కీమ్కి సంబంధించిన మనకి ప్రయోజనాలు ఎలా పొందాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీ నగదు జమ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే అప్డేట్ వస్తుందండి. ఒకవేళ మీరు బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఆల్ అండ్ యాక్టివ్లో పెట్టుకోకపోతే నోటిఫికేషన్స్ అయితే మీకు రాదు. సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ గ్యాస్ సిలిండర్ యొక్క అప్డేట్ ఏంటో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో కీలక మార్పులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత సిలిండర్ల పథకంలో పెద్ద మార్పులు చేస్తుంది. ఇప్పటి వరకు లబ్ధిదారులు సిలిండర్ తీసుకున్న తర్వాత వారి ఖాతాకు నగదు జమ చేయబడుతుండగా ఇకపై ముందుగానే నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. ఈ నిర్ణయం దీపం 2.0 పథకం కింద అమలు మరింత సులభవంతంగా చేస్తున్నారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ముందుగా నగదు జమ అంటే ప్రభుత్వం ఏటా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు 3 సిలిండర్ నగదు అంటే సుమారు 1050 రూపాయలు ముందుగానే జమ చేస్తుంది. అలాగే రెండోది సులభమైన ప్రక్రియ. ఏంటది? లబ్ధిదారులు ఇప్పుడు సిలిండర్ తీసుకున్నప్పుడే నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. మూడోది పారదర్శకత అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు జమ అవినీతి తగ్గిస్తుంది. అంటే డైరెక్ట్గా మీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మనకి బుక్ చేసుకున్న తర్వాతే మనకు డబ్బులు వచ్చేవి కదండి. ఇప్పుడు అలా కాకుండా ముందుగానే మనకి డబ్బులు జమ చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు. సో దాదాపు ఎంత 1050 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారండి. అలాగే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఉజ్వల సబ్సిడీ పొందేవారు, బీపీఎల్ కుటుంబాలు, దీపం 2.0 పథకంలో నమోదైన వారు ఈ పథకానికి అర్హులు. అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ ప్రయోజనాలు ఏమిటి? లబ్ధిదారులకు నగదు ముందుగా అందుబాటు ఇస్తారు. అలాగే సిలిండర్ కొనుగోలుకు అదనపు డబ్బు అవసరం లేదు. అలాగే డీబీటీ ద్వారా ప్రభుత్వం నేరుగా సహాయం చేస్తుంది. అలాగే ప్రభుత్వం ఎందుకు ఈ మార్పు చేసింది? సూపర్ 6 హామీలు త్వరితగా అమలు చేయడం కోసం, 2024 ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడం కోసం, పేదలకు ఆర్థిక సహాయం వేగవంతం చేయడం కోసం ఈ కొత్త విధానాన్ని అంటే దీపం పథకం సంబంధించిన కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చింది. అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ ముఖ్యమైన వివరాలను చూద్దాము. పథకం పేరు దీపం 2.0 ఉచిత సిలిండర్ పథకం. ఇది కొత్త విధానం ఏంటి? ముందుగా నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం. అంటే ఇప్పటి వరకు మనం గ్యాస్ బండ డబ్బులతో బుక్ చేసుకున్న తర్వాత మనకి 10 డేస్కో ఎప్పుడుకో మన అకౌంట్లో పడేవి. ఇప్పుడు అలా కాకుండా మనం డబ్బులు కట్టే పని లేకుండా ముందుగానే మనకి గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బు మన ఖాతాలో వేస్తారు. సిలిండర్ల సంఖ్య సంవత్సరానికి 3. అంచనా ఖర్చు 2684 కోట్లు సంవత్సరానికండి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు. ఎవరికి అర్హత? ఉజ్వల్, బీపీఎల్, దీపం 2.0 నమోదు కలిగిన వారు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్కి అర్హులు. ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మరింత ప్రజాస్నేహంగా మార్చింది. ఇది పేదలకు వెంటనే ఆర్థిక సహాయం అందించడానికి ఒక పెద్ద ముందడుగు. మీరు ఈ పథకానికి అర్హులైతే మీ బ్యాంక్ ఖాతాను నవీకరించి ప్రయోజనాలు పొందండి అని చెప్పి మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇది మనకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. ముందుగా డబ్బులు అనేవి మన ఖాతాలో వేస్తారని చెప్పి అన్నారు. ఎప్పటి నుంచి వేస్తారనేది ఇంకా రాబోతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.